బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో ఓ పల్లె ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పల్లెవాసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతిథి మర్యాదలు చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని నుంచి సెలవు తీసుకుని అతనికి కృతజ్ఞతలు చెల్లించి, నువ్వు ఎప్పుడైనా పట్టణానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు మా ఇంటికి రావాలని అతనికి ఆహ్వానం అనేది ఇచ్చి అక్కడి నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మదీనాకి చేరు. కొంతకాలానికి ఆ వ్యక్తి, ఆ పల్లెవాసి ముస్లిమా, ఆ పల్లెవాసి పట్టణానికి రావడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి రాగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అతిథి మనకు తెలిసింది అందరికీ కనుక ప్రవక్త వసల్లం మహా గొప్పగా అతనికి అతిథి సత్కారాలు, అతిథి మర్యాదలు అనేది చేశారు. చేసిన మీద మొత్తం అతిథి సత్కారాలు అతను కూడా సంతోషంగా ప్రవక్త అడిగారు, ఏం కావాలో కోరుకోవాలి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఉన్నత ఆశయాలని మనం కలిగి ఉండాలి. ఆశయాలు ఉన్నతంగా ఉండాలి. మన స్థితి అనేది కాస్త ఆర్థికంగా ఇతరత్ర విధాల అనేది కాస్త దిగువ స్థితి అయి ఉండదు. అయితే ఆశయాలు మనవి గొప్పవి ఉండాలి. మనం గమనించాల్సిన విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, నీ కోరిక ఏమిటి, నీకేం కావాలని. సరేనా? అయితే అతను పల్లెవాసి కనుక ఆ పల్లె బుద్ధులే అతనికి ఉంటాయి కనుక నిజంగా చెప్పుకోవాలంటే అతని అవసరాన్ని పెట్టాడు. ఏమంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చూడండి, నేను వెళ్ళడానికి తన మీరు ఒక ఒంటినివ్వండి, పల్లకితో పాటు, పల్లకి అంటే దాని మీద పెట్టుతారు కదా, ఆ పల్లకితో పాటు ఒక ఒంటినివ్వండి, అలాగే పాలు కోసం ఒక మేకను లేదంటే ఒక గొర్రెను ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వేడుకున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇది కోరుకున్న మంచిదే, అయితే బను ఇస్రాయిల్ సంతతికి చెందిన ఓ వృద్ధురాలి లాంటి ఒక కోరిక నువ్వు ఎందుకు కోరలేదు అన్నారు. బను ఇస్రాయిల్ సంతతికి చెందిన ఒక వృద్ధురాలి లాంటి ఒక కోరిక నువ్వు ఎందుకు కోరలేదని. ఏం కోరిక కోరింది ఆ వృద్ధురాలు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. అప్పుడు ఒక సంఘటన ఆయన వినిపించారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం తన జాతితో పాటు ఇలా ఒక ఎడారి ప్రాంతంలో ఆయన ప్రయాణం చేస్తుండగా అకస్మాత్తుగా అనేది చీకటి ఏర్పడింది. ఎందుకు ఈ చీకట్లు ఏర్పడ్డాయి ఇది అని అడిగినప్పుడు అక్కడ ఈసా అలైహిస్సలాం వరకు హితబోధన వారు గుర్తు చేయడం జరిగింది. ఈసా అలైహిస్సలాం అంటున్నాను, మూసా అలైహిస్సలాం యూసుఫ్ అలైహిస్సలాం వరకు సంఘటన గుర్తు చేయడం జరిగింది. ఒక తాబూత్ ని ఆయన ఎప్పుడు మేము మసర వెళ్తున్నారు అలా మసర వెళ్ళినా ఆయన తాబూత్ అంటే ఆయన శవపేటికను తోడు తీసుకోవాలని ఆయన మాకు ఉపదేశించారు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. అప్పుడు మూసా అలైహిస్సలాం అంటే, సరే మీరు ఎవరికి తెలుసు యూసుఫ్ అలైహిస్సలాం సమాధి ఎక్కడ ఉంది, యూసుఫ్ అలైహిస్సలాం సమాధి ఎక్కడ ఉంది అని అడిగారు. అడిగితే వారన్నారు, మాలో ఎవ్వరికి యూసుఫ్ అలైహిస్సలాం సమాధి ఎక్కడుందో తెలియదు, ఒకే ఒక వృద్ధురాలికి తప్ప. సరే ఆ వృద్ధులను పిలుచుకురండి అన్నారు. సరే వృద్ధురాలను పిలుచుకొచ్చారు. అమ్మా, నీకు యూసుఫ్ అలైహిస్సలాం సమాధి తెలుసు అని చెప్తున్నారు, ఇక్కడ చీకట్లు అలుముకున్నాయి, ఈ చీకట్లు తొలగాలంటే ఆయనక ఆ శవపేటిక అనేది తాబూత్ అనేది తప్పనిసరి కనుక నువ్వు చూపించగలం అంటే ఆవిడని ఒక షరతు మీద నేను చూపించగలను, ఒక షరతు మీద నేను చూపించగలను. షరతు ఏమిటమ్మా, నీకేమిటి షరతు, ఏం కావాలి నీకంటే స్వర్గంలో మీ తోడు కావాలి, స్వర్గంలో మీ తోడు కావాలి, ఈ షరతు ఒప్పుకుంటారు చెప్పు చూపిస్తాను. అప్పుడు మూసా అలైహిస్సలాం తటపటా ఇచ్చిన చుట్టుపక్కల ఉన్నారు ఒప్పుకోండి, ఎందుకంటే ఆమెకు ఒక్కరికే ఒకదానికి అది తెలుస్తాను. ఆ విధంగా మూసా అలైహిస్సలాం ఒప్పుకోవడం, ఆ తర్వాత ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి ఆ చెరువు నీళ్లు తీసేసి మళ్ళీ తవ్వి అక్కడ నుంచి యూసుఫ్ అలైహిస్సలాం యొక్క తాబూత్ శవపేటికను తీసుకుని బయటికి రాగా ఆ చీకట్లన్నీ తొలగిపోవడం, ఆ తర్వాత వాళ్ళు ముందుకెళ్లడం అనేది ఇది ముక్తసరి సంఘటన. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ కోరుకున్న కోరిక పెట్టాడు. కోరుకున్న కోరిక అండి స్వర్గంలో మీ తోడు కావాలని కోరుకోవడానికి ఇది ఉన్నత ఆశయం. కనుక మనం ఇంటి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేంత వరకు ఏ ఆలోచనతో ఉన్నాం, భార్య పిల్లల ఆలోచనతో, సంపాదన ఆలోచనతో ఉన్నామా, ఉద్యోగ ఆలోచనతో ఉన్నా, ఇంకా బాగా బతకాలన్న ఆలోచనతో ఉన్నామా, స్వర్గాన్ని ఎలాగైనా పొందాలన్న ఆలోచనతో, నమాజు నిలబడిన తర్వాత కూడా మా ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి, ఈ విధమైన ఆత్మ సమీక్షణ మనం చేసుకోవడమే కాకుండా మన ఆలోచన ఉన్నతంగా మనం మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన ఆశయాన్ని ఉన్నతంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి సద్బుద్ధి మనందరికీ ప్రసాదించాలని కోరుతూ మనసు ఇంతసేపు శ్రద్ధగా మీరు విన్నందుకు మీ అందరికీ మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.